హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మళ్ళీ మీ అందరికీ గ్రామీణ వ్యవసాయ సంస్థలో మళ్ళీ ఉద్యోగాలు అయితే మీకు రావడం జరిగింది. సో మీకు 20,000 నుంచి 40,000 వరకు శాలరీ వచ్చే అవకాశం అయితే ఉన్నాయి. సో డైరెక్ట్ గా మీరు అప్లై చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ అయితే డైరెక్ట్ గా చేయడం జరుగుతుంది. సో మీరు 10th పాస్ అయినా, ఐటీఐ పాస్ అయినా, మీరు ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, ఎలాంటి క్వాలిఫికేషన్ చేసినా మీరైతే ఈ జాబ్స్ లో అప్లై చేసుకోవచ్చు అనమాట. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే ఉండదు. సో ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి ఎవరైనా సరే అప్లై చేయొచ్చు, ఇండియన్ సిటిజన్స్ అందరూ. సో ఎవరైతే జాబ్స్ కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అయితే అప్లై చేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని లింక్ అయితే కామెంట్ బాక్స్ లో అయితే ఉంటుంది స్టార్టింగ్ లోనే. సో అదైతే క్లిక్ చేసి వెంటనే అయితే జాయిన్ అవ్వండి. మీరు ఇక్కడ దాకా ఈ వీడియోని చూసినట్లయితే మన ఛానల్ కంటెంట్ అనేది ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియోలో అయితే చూడండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ అయితే కృషి విజ్ఞాన్ కేంద్రం నుంచి మనకి లేటెస్ట్ గా జాబ్ రిక్రూట్మెంట్ అయితే వచ్చిందనమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, వీళ్ళైతే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారనమాట. స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకి, డ్రైవర్ ఉద్యోగాలకి, అలాగే ట్రాక్టర్ డ్రైవర్ ఉద్యోగాలకి, అలాగే సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాలకి అయితే వీళ్ళైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ మీకు లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 ప్యాకేజెస్ అయితే ఉండడం జరుగుతాయి. అంటే శాలరీస్ అనేవి, పే స్కేల్స్ అనేవి. సో ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ చూసినట్లయితే సపోర్టింగ్ స్టాఫ్ అని చెప్పింది. సో ఇదైతే మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే జాబ్ అప్లై చేయొచ్చు. 10th పాస్ అయినా అప్లై చేయొచ్చు, ఆర్ ఐటీఐ పాస్ అయినా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి డ్రైవర్ ఉద్యోగాలు కూడా అయితే ఉన్నాయన్నమాట. డ్రైవర్ అని చెప్పి నార్మల్ డ్రైవర్ ఉద్యోగాలు, అలాగే డ్రైవర్, ట్రాక్టర్ డ్రైవర్ కూడా అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ క్వాలిఫికేషన్ చూసినట్లయితే 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే జాబ్ కి అప్లై చేయొచ్చు. సో మీకైతే డ్రైవింగ్ వచ్చి ఉండాలన్నమాట. సో మీకు కార్ డ్రైవింగ్ అని, ట్రాక్టర్ డ్రైవింగ్ కూడా అయితే వచ్చి ఉండాలి. ఒకవేళ ట్రాక్టర్ డ్రైవర్ జాబ్ కి అప్లై చేస్తుంటే. సో మీకు డ్రైవింగ్ వచ్చిన తర్వాత మీకైతే చిన్న చిన్న మెకానిజమ్స్ అయితే ఉంటాయి కదా, ట్రాక్టర్ లో ఏదైనా చిన్న ఫాల్ట్ వచ్చినా బాగు చేయడం ఇలాంటివి ఉంటాయి కదా. సో అవన్నీ కూడా వచ్చినట్లయితే కొంచెం మంచిగా మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు, డ్రైవింగ్ జాబ్స్ వచ్చిన వాళ్ళు. అలాగే మీకు ఇక్కడ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు కూడా అయితే ఉన్నాయన్నమాట. సో స్టెనోగ్రాఫర్ కి ఏంటంటే ఇంటర్ గానీ లేకపోతే డిప్లొమా గానీ, అంటే ఆర్ ఈక్వలెంట్ అన్నారు కదా. సో అందుకని డిప్లొమా అయినా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ పాస్ అయినా అప్లై చేయొచ్చు. సో మీకు ఇక్కడ ప్రొఫిషియన్సీ వచ్చేసి మీకు టైపింగ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో టైపింగ్ వచ్చిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ లేకపోతే మీకు సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాలకైనా సరే అప్లై చేసుకోవచ్చు. 10th పాస్ అయితే సరిపోతుంది కాబట్టి. సో ఇక్కడ మీకు లాస్ట్ డేట్ లోపల అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన 30 days లోపల అయితే వాళ్ళకి ఈ అప్లికేషన్ ఫామ్ అయితే రీచ్ అవ్వాలి. సో కాబట్టి తప్పకుండా ఈ వీడియోని చూడంగానే వెంటనే అప్లై చేయండి. సో ఇక్కడ మీకు మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకి 27 years, అలాగే డ్రైవర్ ఉద్యోగాలకి 30 years, అలాగే సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాలకి 25 years అని చెప్పించారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి ఇంకా వీటి మీద ఎక్స్ట్రా 5 years అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ కి ఈ ఏజ్ లిమిట్స్ పైన ఇంకా 3 years వరకు అప్లై చేయొచ్చు. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి ఇంకా ఎక్స్ట్రా 10 years వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు అప్లై చేసిన తర్వాత డైరెక్ట్ గా వీళ్ళైతే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఎవరైతే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో, స్క్రీన్ క్యాండిడేట్స్, సో వాళ్ళకి మాత్రమే టెస్ట్ కానీ లేకపోతే ఇంటర్వ్యూ కానీ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్ గా షార్ట్ లిస్ట్ చేస్తారు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో ఇక్కడ మీకు ఎందుకంటే ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి. సో ఇక్కడ మీకు లోకల్ లాంగ్వేజ్ విల్ బి ప్రిఫరబుల్ అని చెప్పించారు. ఒకవేళ లోకల్ లాంగ్వేజ్ రాకపోయినా అప్లై చేసుకోండి, ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి. ఒకవేళ జాబ్ వస్తే వస్తుంది, లేకపోతే లేదు. మీకు కన్ఫామ్ గా కావాలి మాకు అనుకున్నట్లయితే సో ఈ వీడియోల కంటే ముందరే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరిగింది. సో మీరు మన ఛానల్ వీడియోస్ లోకి వెళ్ళి వాటికైతే అప్లై చేసుకోండి, అవి చెక్ చేసి. సో ఇక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ కూడా అయితే ఇచ్చారనమాట. సో అప్లికేషన్ ఫామ్ ఇదే నోటిఫికేషన్ లో లాస్ట్ 2 pages అయితే ఉంది. మీరు ఈ అప్లికేషన్ ఫామ్ మొత్తం జిరాక్స్ అయితే తీసుకోండి. నోటిఫికేషన్ లింక్ కూడా కామెంట్ బాక్స్ లో ఉంటుంది. జిరాక్స్ తీసుకున్న తర్వాత లాస్ట్ 2 pages ని సో మీరైతే ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో మీ ఫోటో పేస్ట్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ రాసి తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని అయితే ఫిల్అప్ చేయండి. ఫిల్అప్ చేసిన తర్వాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఉంటే రాయండి, లేకపోతే నాట్ అప్లికబుల్ అని పెట్టండి. తర్వాత డ్రైవర్ ఉద్యోగాలకు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ కూడా అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్సా లేకపోతే హెవీ వెహికల్ లైసెన్సా అని చెప్పి అడుగుతారు. సో అది కూడా టిక్ చేయండి. తర్వాత మీ లైసెన్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వ్యాలిడిటీ ఉంది, తర్వాత మీ ప్లేస్, డేట్, సిగ్నేచర్ చేసిన తర్వాత మీరు ఈ అప్లికేషన్ ఫామ్ తో ఏవైతే డాక్యుమెంట్స్ జిరాక్స్ లో అప్లోడ్ చేస్తున్నారో, అంటే అటాచ్ చేస్తున్నారో, సో ఆ డీటెయిల్స్ కూడా అయితే ఇక్కడ రాయండి. అంటే 10th మార్క్ షీట్, ఇంటర్ మార్క్ షీట్ ఇలాంటివి ఉంటాయి కదా. సో మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇలాంటివి సో ఏవైతే అటాచ్ చేస్తున్నారో జిరాక్స్ లో, సో ఆ జిరాక్స్ నేమ్ కూడా అయితే రాయండి. సో ప్రతి జిరాక్స్ మీద సిగ్నేచర్ కూడా అయితే చేయండి ఈ అప్లికేషన్ ఫామ్ తో అటాచ్ చేసేటప్పుడు. సో ఇలా అటాచ్ చేసేసిన తర్వాత
మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్‌కి వెళ్ళేసి ఎన్వలప్ కవర్ తీసుకొని, సో, ఆ ఎన్వలప్ కవర్‌లో ఇవన్నీ పెట్టేసిన తర్వాత, పేస్ట్ చేసిన తర్వాత, సో, మీరైతే ఈ అడ్రస్‌కైతే మీరు పోస్ట్ అయితే పంపించాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మీకు ఈ అడ్రస్‌కి పోస్ట్ పంపించే ముందల సో, ఎన్వలప్ కవర్ పైనైతే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి రాసి మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అయితే రాయండి. సో, తర్వాత టు అడ్రస్ అయితే ఈ అడ్రస్‌కి అయితే పంపించండి. సో, కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ లేదు కాబట్టి, ఒకవేళ మన ఆంధ్ర, తెలంగాణకి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కావాలనుకున్నట్లయితే సో, మీరైతే మన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ మన ఛానల్ వీడియోస్‌లో కూడైతే ఆ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. సో, కావాలంటే మీరు మన ఛానల్ వీడియోస్‌లోకి వెళ్లి చెక్ చేసుకొని వాటికి అప్లై చేయొచ్చు. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌కి షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో వెంటనే జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. మీరు ఇంకా కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా చేసుకోండి. సబ్స్క్రైబ్ అనేది ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.